अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। इन्नल हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नद दीन इंदल्लाहिल इस्लाम। क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम तरक्तु अमरैन लन तजिल्लु मा तमस्सक्तुम बिहिमा किताबुल्लाह व सुन्नती। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు దినమునకు అధికారి అయిన అల్లాహ్ స్తోత్రంతో ప్రారంభించుచున్నాను. సోదర సోదరీమణులారా, ఈనాడు మనమిచ్చట సమావేశమైనటువంటి అరబీ కాలేజ్ వార్షికోత్సవ శుభ సందర్భముగా మన ప్రియతమ నాయకుడు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు విచ్చేయడం మనకందరికీ ఎంతో గర్వకారణం, చాలా శుభప్రదం. గమనించండి, ఇంతవరకు భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి ముస్లిములు దాదాపు 50 సంవత్సరాల వరకు ప్రభుత్వము నుండి కనుమరుగైపోయారు. ప్రభుత్వం వీళ్ళను వదిలిపెట్టింది. ఆ తరువాత ఎప్పుడైతే మన దివంగత నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఈ ఆంధ్రప్రదేశానికి వెలిశారు, ఆయన వెంటనే ముస్లింలకు సహాయ సహకారాలు అందించేటందుకోసం 4% రిజర్వేషన్లతో ఆహ్వానించి మైనారిటీలకు ఎంతో సహకారం అందించారు. ఆ తరువాత అదేవిధంగా మన తిరుపతి పట్టణం అందే కాక చిత్తూరు జిల్లాలో కరుణాకర్ రెడ్డి గారు ముస్లింలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఇటు తిరుపతిలో అనేక ప్రదేశాలలో ముస్లిములతో పాటు ఉన్నటువంటి ఇతరులకు కూడా సహాయాలు అందజేస్తూ వెనుకబడినటువంటి ముస్లింలకు ఎంతో చేదోడు వాదోడుగా సహకరిస్తున్నారు చాలా. కాబట్టి మనమందరం ఆయన గురించి జీవనులు అర్పించవలసి ఉంది. గమనించండి సోదరులారా, ఈనాడు అప్రతిష్ట పాలు అవుతూ ఉన్నది ముస్లిం సమాజం. आज मुसलमान दुनिया में बहुत तादाद पर है, होने के बावजूद हिंदुस्तान में मुसलमान इतने पीछे पड़े हुए हैं. हिंदुस्तान के एक वक्त के बासिंदे हिंदुस्तान के हाकिम रहने के बावजूद आज पीछे गिरते चले जा रहे हैं. इसका सबब बेइल्मी के वजह से ముస్లిములలో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈనాడు ముస్లిములు బ్యాక్వర్డ్గా ఎంచబడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల కంటే కూడా ముస్లిములు చాలా వెనుకబడి ఉన్నారు. భారతదేశంలో దాదాపు 20%కు మించి ఉన్నటువంటి ముస్లిములు పెద్ద అధికారాలలో చాలా తక్కువగా ఉన్నారు. కలెక్టర్లు అయితే ఏమి, డాక్టర్లు అయితే ఏమి, ఇంజనీర్లు అయితేనేమి, ఇటు రాజకీయంగా వచ్చినా కూడా అటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముస్లిములు చాలా తక్కువగా ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిములకు చేదోడు వాదోడుగా నిలిచేటందుకోసం ఎమ్మెల్యేలలో కూడా రిజర్వేషన్లు పాటించాలని తలంపు తెచ్చారు. కానీ మన దురదృష్టం, ఆయన దివంగతులైపోయారు, కీర్తిశేషులైపోయారు. కానీ సోదర సోదరిమణులారా, మనం మెచ్చుకోదగ్గ ఎన్నుకోదగినటువంటి ఇస్లాం ఈనాడు వెనకబడడానికి కారణం ఏమిటంటే విద్యా వివేకాలు లేకపోవడం వల్లనే. ప్రపంచ ధర్మాల అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఇస్లాం. అల్లా మెచ్చిండే ధర్మం ఇస్లాం. అందుకోసమే ఖురాన్లో అల్లా అంటున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిశ్చయంగా అల్లా వద్ద ఎంచినటువంటి ధర్మం ఇస్లాం. మరి ఇస్లాం అంటే ఏంటి? అది తెలియకపోవడం వల్ల ఈనాడు ముస్లిములు మిలిటెంట్గా టెర్రరిస్టులుగా అనేకులు పిలుస్తున్నారు. కానీ సోదరులారా, ముస్లిం అనే వ్యక్తి ఏనాడు కూడా టెర్రరిస్టు కాలేడు, తీవ్రవాది కాలేడు. ముస్లిములు భారతదేశానికి కాదు ప్రపంచానికి శాంతి ధర్మాన్ని స్థాపించారు. మొట్టమొదటి పిలుపు ముస్లిం పిలిచే పిలుపు అల్లాహు అక్బర్. మొట్టమొదటి పిలుపు తెల్లవారి లేచిన వెంటనే పిలుస్తున్నాడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవం అందరికంటే గొప్పవాడు, అల్లాయే అందరికంటే గొప్పవాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరొక్కరు ఎవరు పూజలకు అర్హులు కారు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాతో పంపబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. హయ్యా అలస్ సలాహ్, ప్రార్థన చేయుటకు రండి. హయ్యా అలల్ ఫలాహ్, ముక్తి పొందుటకు రండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహే అందరికంటే ఘనుడు,
అల్లాయే అందరికంటే ఘనుడు. లా ఇలాహ ఇల్లల్లా, లా లేడు, ఇలాహ పూజ్యుడు, ఇల్లా తప్ప, అల్లా ఒక అల్లా తప్ప మరొక్క పూజ్యుడు ఎవ్వరూ లేరు అని చెప్పి ప్రతిరోజు 5 పూటలా సాక్ష్యమిస్తున్నాడు ముస్లిం. అంటే దైవాన్ని మెచ్చినటువంటి వాడు ముస్లిం, దైవాన్ని అర్థిస్తాడు ముస్లిం, ఇతరులను అర్థించడు. ఆ తర్వాత ఆయన అడుగుతున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, స్తోత్రం ఆ అల్లాకే చెల్లును, ఆయన సమస్త సమూహముల ప్రభువు. ఆలం అంటే సమూహం. ఏ సమూహం అండి? మానవుల సమూహం, పశువుల సమూహం, జంతువుల సమూహం, పక్షుల సమూహం, ఒక్కటేమిటి సర్వజాతుల సమూహాలకు ప్రభువు అల్లా. ఆయన్ని నేను స్తుతించాను. అర్రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మాలికి యౌమిద్దీన్, తీర్పు దినమునకు అధికారి. ఇయ్యాక నస్తఈన్, ఓ దేవా మేము నిన్నే ప్రార్థిస్తున్నాం, మరి నీ సహాయమే అర్థిస్తున్నాం. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మాకు రుజు మార్గమును ప్రసాదించు. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం, నీవు ఎవరికైతే నీ యొక్క ప్రసాదములు ప్రసాదించితివో అటువంటి మార్గమును మాకు ప్రసాదించు. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్, ఓ దేవా ఎవరైతే నీ మార్గభ్రష్టులైరో, నీ ధర్మమును తిరస్కరించిరో అటువంటి వారి మార్గము నుండి మమ్ము రక్షించు అని ప్రతి ముస్లిం ప్రతిరోజు 5 పూటలా ప్రార్థిస్తాడు, అర్థిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇలాంటి ప్రియమైనటువంటి ధర్మం, దైవం మెచ్చిందే ధర్మం ఇస్లాం. కాబట్టే ఈ ధర్మాన్ని గురించి వేద వ్యాసుడు వ్యాస పురాణములో ఆనాడు చెప్పాడు. ఇతిహాస పురాణ చందన తౌరతాని జబూరాని ఇంజీలం తత్ విధానం ఖురానం ప్రోక్తే గ్రంథం సాగచ్చాతి. ఈ మంత్రం వ్యాసోపనిషత్తులో ఉన్నటువంటి ఒక మంత్రం. వ్యాస మహర్షి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇతిహాసాలు, కథలు, పురాణాలు, రామాయణ భారత భాగవతాలు లాంటివి. మరి అదేవిధంగా తౌరతాని తౌరాత్ గ్రంథం, జబూరాని జబూర్ గ్రంథం, ఇంజీలం ఇంజీల్ గ్రంథం. ఇక్కడ ఇంజీల్ అని కొత్తగా పిలవడలేదు, పాతగా దీన్ని పిలిచారు ఇంజీల్. ఎప్పుడైతే ఇంజీలును ప్రజలు మార్చుకున్నారో బైబిల్లుగా అయిపోయాయి. ఈనాడు ప్రపంచంలో 250 రకాల బైబిళ్ళు చదువుతున్నారు. తత్విధానం, ఆ ప్రకారంగా ఖురాన్ గ్రంథం చాటబడుతుంది. గ్రంథం సర్వ గ్రంథాల సారాంశం ఈ గ్రంథంలో ఉంది అని వ్యాస మహర్షి గారు చెప్పారు. అంటే సోదరిమణులారా, ఖురాను గ్రంథం క్రొత్త గ్రంథం కాదు. ప్రపంచములో మొట్టమొదటి నుండి దైవం పంపుతూ వచ్చినటువంటి గ్రంథాల చివరి సారాంశ గ్రంథం. ఈ ఫుర్ఖానం అని వేదములో పిలువబడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గురించి ముస్లిములు అంటారు ముహమ్మద్ వాళ్ళ ప్రవక్త, హిందువులు అంటారు ముహమ్మద్ మీ ప్రవక్త. కానీ ముహమ్మద్ ఎవరు? కల్కి పురాణం అంశం 1 అధ్యాయం 28 ఒక్కసారి చూడండి. అహమద ఇతి ఖ్యాతః శిష్య శాఖా పర్వన్వితః. అహమ్మద్ అని పిలువబడేటువంటి వాడు, శిష్య శాఖలతో కూడినటువంటి వాడు, మదీనాపుర నివాసానాం, మదీనాన పట్టణంలో నివసించేవాడు. సోమవతి యశోభూష, అబ్దుల్లా అమీనా అనే వాళ్లకు పుట్టేటటువంటి వాడు. ఎవరండి? అహ్మద్ హామద్ మామహే ముహమ్మదా అని ఋగ్వేదములో 5 చాట్ల ముహమ్మద్ వారి పేరుంది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త, జగత్ ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త, మన అందరి ప్రవక్త. కానీ హిందువులు మీ ప్రవక్త అన్నారు, ముస్లిములు మా ప్రవక్త అన్నారు. అందువల్ల కల్ క్యావతార్ అంటే ఎవరయ్యా అంటే ఇంకా ఎప్పుడో రాబోతాడు అని అనుకుంటున్నారు. కానీ సోదరులారా, కల్కి పురాణం గ్రంథం ఒక్కసారి చదివి చూడండి. కల్కి పురాణములో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రూపం ఉంది. సజల జల దేహో కరధృత కరవాలహో వేగవాగైకవాగహో. సజల జల దేహో, ప్రవహించే గంగా నది లాంటిని శరీరం కలిగినటువంటి వాడు. కరధృత కరవాలహో, చేతిలో ఖడ్గం ధరించేటువంటి వాడు.
వేగవాగైకవాగహో, బురాక్ అనేటువంటి వాహనం మీద ప్రయాణం చేసేటువంటి వాడు. ఇది ఎక్కడుందండి? కల్కి పురాణంలో ఉంది. అంటే ముహమ్మదు గారి గురించి కల్కి పురాణం చెప్పింది, శివపురాణం చెప్తోంది. ఏమని చెప్తుందండి? శివ పురాణములో కూడా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రూపం ఉంది. అదేంటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్థం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివపురాణం మొట్టమొదటి మంత్రం. ఈ మంత్రముని అర్థం శుక్ల అంబరధారి, శుక్ల అంబరధరి, శుక్ల అంబరధారి, తెల్లని బట్టలు ధరించేటువంటి వాడు. విష్ణు ప్రబోధకుడు. శశివర్ణం, గోధుమ రంగు శరీరం కలిగేటువంటి వాడు. చతుర్భుజి, నలుగురు భుజముల లాంటి అనుచరులు కలిగేటువంటి వాడు. ప్రసన్నవదనం ధ్యాయే, ఆయన ముఖం మందార విందంగా ఉంటుంది. సర్వ విఘ్నోపశాంతయే, అన్ని చెడులు రూపుమాపి శాంతాన్ని స్థాపిస్తాడు. అగజా ఆనన పద్మార్థం గజానన మహర్నిశం, ఆయన పేరు కేవలం ఇహలోకములో కాదు, గజల్లోకం అంటే మహాప్రవక్త గారు మేరాజుకు వెళ్తారు. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అనేక దంతి, దంతి అంటే భాష. అనేక దంతం, అనేక భాషలు మాట్లాడేటువంటి భక్తులు ఏకదంతముపాస్మహే, ఒకే భాషలోనే ప్రార్థన చేస్తారు. గమనించండి సోదరులారా, ఈనాడు ప్రపంచంలో హిందుస్థాన్ కానీ, అరబస్థాన్ కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, బర్మా కానీ, ఇటలీ కానీ వేరువేరు భాషల్లో నమాజు చేయరు. ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా అనే అంటారు తప్ప గాడ్ ఈజ్ గ్రేట్, అల్లా బడా హే, ఆండాల్ పెరియార్, దేవారా గొప్ప వేరువేరు భాషల్లో చెప్పరు. ఒకటే భాషలోనే అల్లాహు అక్బర్ అని అంటారు తప్ప వేరే భాషల్లో ప్రార్థన చెయ్యరు అని చెప్పి ఈ మంత్రంలో చెప్పబడుతుంది. కాబట్టి సోదరులారా, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జగత్ ప్రవక్త, మన అందరి ప్రవక్త, ఆదర్శ మహాప్రవక్త. కేవలం ముస్లిముల ప్రవక్త కాదు, జగత్తు గంతటికి హిందువులు కానీ, ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ, భారతీయులు కానీ, రష్యా వారు కానీ, జపనీయులు కానీ, ప్రపంచంలోని ఏ మూల ఉన్నటువంటి వారైనా సరే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించాలి అని చెప్పి మంత్రాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు చాలా పాతవి, మన దగ్గర లేవు. ఈ గ్రంథాలు పరిశోధన చేసేటందుకు కోసం నేను కాశీకి వెళ్ళాను. కాశీ నుండి ఈ గ్రంథాన్ని పట్టుకొని వచ్చాను, కల్కి పురాణం. తరువాత మొహమ్మద్ ఇన్ హిందూ, ఫార్సీ అండ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఇంగ్లీషు భాషలో ఉంది. మొహమ్మద్ ఇన్ బైబిల్ ఇంగ్లీషు భాషలో ఉంది. వేదాలలో ఉన్నది మొహమ్మదేనా, తెలుగు భాషలో రీసెంట్గా ట్రాన్స్లేషన్ చేయబడింది. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గురించి తెలియని ముస్లిం సోదరులు, తెలిసిన ఇతర సోదరులు కూడా దీని గురించి తెలుసుకోవాలి. అది दोस्तों, माँ और बहनों, मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र सिर्फ कुरान के अंदर नहीं है, वेद में, बाइबल में, अगली आसमानी हर किताबों के अंदर नाम के साथ मौजूद है. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के नाम अहमद, हामद, मामहे, महामदा, मधुसला वेद में, ऋग्वेद में 5 मकामात पर आया हुआ है. इस लफ्ज को देखकर बहुत बड़ा प्रोफेसर, डॉक्टर मुसलमान बन चुका है. अल्हम्दुलिल्लाह, आज इस्लाम मजहबों में सबसे बेहतरीन मजहब है, लेकिन मुसलमान कुरान को छोड़ने की वजह से, तारीख कुरान होने की वजह से, दीन का इल्म न रहने की वजह से दिन ब दिन इस्लाम से दूर होता 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 यहां तक पहुंच गया है. कल ही 10वीं तारीख दिल्ली में शंकराचार्य स्टेज के ऊपर आकर मुसलमानों के बारे में ऐलान कर चुका है, कुरान में अल्लाह एक है, हदीसों में जिक्र अल्लाह का है, होने के बावजूद आज मुसलमान बहुत खुदाओं के पीछे क्यों पड़े हैं, सवाल किया है.